గైస్ వెల్కమ్ టు హేమ హంగామా అండ్ ఇప్పుడే నేను మంజుమల్ బాయ్స్ సినిమా చూడడం అయితే జరిగింది. నిజంగా ఇప్పుడు రీసెంట్ డేస్లో ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్ అయితే నేనైతే చూడలేదు. డెఫినెట్గా మస్ట్ వాచ్ ఫిలిమ్స్లో ఇది వాచ్ చేయాలంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ బ్యాచ్ తోటి ట్రిప్స్కి వెళ్ళాలని ఉంటుంది, ఎక్కడికన్నా ఒక డిఫరెంట్ ప్లేసెస్ని చూడాలని అనుకుంటాం, ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్కి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ తెలుసో తెలియకో ఏదో ఒక అడ్వెంచర్ చేస్తూ ఏదన్నా అయితే ఏంటి సిచ్యువేషన్, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మనం ఎలాంటి భావోద్వేగాలకి లోనవుతామో అవన్నీ కూడా మంజుమల్ బాయ్స్ మూవీలో కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట. నిజంగా డైరెక్టర్ చిదంబరం గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తాను నేను. అంత బాగా చేశారు. ప్రతి విజువల్ బాగుంది, ప్రతి ఫ్రేమ్ బాగుంది అండ్ మేకింగ్ టేకింగ్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. నిజంగా బాయ్స్ బ్యాచ్ ట్రిప్స్కి వెళ్తే ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారు. అండ్ నిజంగా ఆ కేవ్లో పడిపోయిన సీన్, వాళ్ళ ఫ్రెండ్ని కాపాడాలనుకోవడానికి వాళ్ళందరూ పడే తాపత్రయం, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. సినిమా మొత్తంలో మనకి 2 పాటలేమో కనిపిస్తాయి. అండ్ మన కమల్ హాసన్ గారి పాట కమ్మని ఈ ప్రేమ లేఖలే పాటని వాళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వాడిన విధానం చూస్తే నిజంగా మనకి గూస్ బంప్స్ వస్తాయి. లిటరల్లీ సినిమా లాస్ట్ ఏదైతే ఉంటుందో 10 మినిట్స్ 15 మినిట్స్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా వాళ్ళ ఫ్రెండ్ని కాపాడేది ఏదైతే ఉంటుందో ఆ సీన్కైతే మనం వద్దనుకున్నా కూడా చప్పట్లు కొట్టేస్తామన్నమాట. అంతలా ఇన్వాల్వ్ అయిపోతాం ప్రతి ఒక్కళ్ళు కూడా. సినిమాని చూస్తూ సినిమాలో ఇన్వాల్వ్ అవుతూ అలా చాలా తక్కువ సినిమాలు ఉంటాయి. అలా తక్కువ సినిమాల్లో ఈ సినిమా ఒకటేనైతే నేను డెఫినెట్గా చెప్పేస్తాను. సో ఎవరైనా సరే లైక్ ఏదైనా ఒక మంచి సినిమా చూడాలి, మనం ఇన్వాల్వ్ అవ్వాలి ఆ సినిమాలో అని అనుకుంటే కనుక మస్ట్ 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 వాచ్ మూవీ మంజుమల్ బాయ్స్. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హేమ హంగామా.